నమస్తే, నా పేరు సిఎస్ రావు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకి సమాయత్తం అవుతున్నారు అన్ని పార్టీలు. బీజేపీ ప్రత్యేకించి సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో 350 పైగా ఎంపీలు సాధించుకోవాలనేటువంటి టార్గెట్ తోటి వెళ్తున్నటువంటి బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేషనల్ లీడర్ బీజేపీ సీనియర్ పొలిటీషియన్ రఘురామ్ గారు ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రఘురామ్ గారు. నమస్తే అండి. సార్, ఏంటి బీజేపీ వైపు అందరు చూస్తున్నారు, ప్లస్ 22వ తారీఖు రామ మందిరం అంటున్నారు. రామ మందిరం ఎజెండా తోటే వెళ్తున్నారా 350 టార్గెట్ గా చేసుకొని? రామ్ మందిర్ ఎజెండా పొలిటికల్ ఎజెండా ఎప్పుడు కాదండి. యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది. వాళ్ళ ఎక్కువ మెంబర్షిప్ అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీకి ఇంతమంది మెంబర్షిప్ చేయడం అనేది ఒక చరిత్ర అయింది వాళ్ళ. సో మీరు గత 2 ఎలక్షన్స్ చూసాం మనం. 2014, 2019 2 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో చాలా మంది అంచనాలు తప్పయ్యాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషి కూడా, రాజకీయ దురంధరుడు కూడా బీజేపీ రాదు, నరేంద్ర మోడీ ఓడిపోతాడు అనేటువంటి లెక్కలేసి పాపం బీజేపీ నుంచి విడిపోయి బీజేపీకి అన్యాయం చేసి బయటకు వెళ్ళి ఆయన అన్యాయం అయిపోయాడు. ఆ విధంగా చాలా మంది బీజేపీని తక్కువ అంచనా వేశారు. నరేంద్ర మోడీ పరిపాలన మీద దేశంలో ఉండే ప్రజలకి సంతృప్తికరమైనటువంటి భావంతోనే 14 కన్నా 19 ఎక్కువ సీట్లు, 303 సీట్లు ఇండిపెండెంట్ గాను, ఎన్డీఏకి 330 సీట్లు ఇచ్చారు. అదే ఇప్పుడు దానికన్నా కూడా మోడీ హ్యాట్రిక్ చేయాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 3వ దేశంలో రావాలి. ఏ విధంగా అయితే గుజరాత్ లో మోడీ హయాంలో హ్యాట్రిక్ సాధించిందో అదేవిధంగా ప్రధానమంత్రిగా కూడా ఆయన హ్యాట్రిక్ సాధించాలని మేమంతా కోరుకుంటున్నాం. అదే దేశ ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నట్టుగా మనకి గడిచినటువంటి నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు ప్రతిబింబించాయి కూడాను. సో అంచేత వీఆర్ టార్గెటింగ్ దిస్ టైం 350 సీట్లు గెలవాలి అనేటటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం అండి. సో దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 129 ఎంపీస్ లో ఎక్కువగా మీరు టార్గెట్ చేశారని అనిపిస్తుంది. అందుకే నరేంద్ర మోడీ ఈసారి సౌత్ నుంచి పోటీ చేయబోతున్నారు అంటున్నారు. సో అది నిజమేనా సార్? అది ఖచ్చితంగానండి. ఎందుకంటే సౌత్ లో ఒకటి కేరళలో ఇంకా ఎంపీలని మనం ఎప్పుడు కూడా ఎంపీ సీట్ని ఒక సీట్ కూడా సాధించలేకపోయే ఇంతవరకు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఆ కారణంగా అలా జరిగింది. ఈసారి ఖచ్చితంగా కేరళలో అకౌంట్ ఓపెన్ చేయాలి. 2014లో పొత్తులో భాగంగా 2 గెలిచినప్పటికీ కూడా 14 కాకుండా మీకు 1998లో కూడా ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ 18-19% ఓట్లతోటి అప్పట్లో 2 సీట్లని, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో 4 సీట్లను గెలవడం జరిగింది. అంచేత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలవడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. అంచేత బీజేపీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి శక్తిగా ఎంపీ స్థానాలు సాధించాలని, అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ పని అయిపోయింది కాబట్టి జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు ఉంది కాబట్టి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు 4 సీట్లు ఇచ్చున్నారు ఆల్రెడీ. సో దాన్ని ఇప్పుడు 10 సీట్ల 12 సీట్ల టార్గెట్ గాను అక్కడ పనిచేస్తున్నాం. అది సక్సెస్ అవుతాము. అదేవిధంగా తమిళనాడులో గతంలో 4 సీట్లు సాధించామండి. సో అని చెప్పి తమిళనాడులో ప్రజలు 4 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లని ఎక్కువగా సాధించడం కోసము సౌత్ కాన్సన్ట్రేషన్ మీద లో భాగంగానే మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు తమిళనాడు నుంచి పోటీ చేస్తారండి. అది రామనాథపురమా లేకపోతే కనుక కన్యాకుమారి అనేది డిసైడ్ చేస్తారు, ఇంకా చేయలేదు. ఖచ్చితంగా ఆయన పోటీ చేసి ఇదంతా సౌత్ కి ఒక మెసేజ్ వెళ్ళడం కోసము ఖచ్చితంగా సౌత్ లో బీజేపీ మీరు చెప్పినట్టుగా 129 స్థానాల్లో మాక్సిమం స్థానాలనే సాధించాలని. కర్ణాటకలో మేము ఆల్రెడీ బాగున్నాం. గతంలో 25 సీట్లు 26 సీట్లు మేము గెలిచాం. అది రిపీట్ చేస్తాం మళ్ళీ అండి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు అనే దాని మీద ఇంకా కొనసాగుతుంది కసరత్తు. చివరి దశకు వచ్చిందా? ఇది కేంద్ర నాయకత్వము విల్ టేక్ డెసిషన్ ఆన్ దిస్. త్వరలో పొత్తు మీద ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఒక క్లియర్ గా క్యాడర్ కానీ రాజకీయంగా దాన్ని ఏం డెసిషన్ తీసుకోవాలా అనేది పార్టీ దీని మీద త్వరలోనే నిర్ణయం చెప్తుందండి కేంద్ర నాయకత్వం. అంచేత చూద్దాం ఏమవుతుంది అనేది. అంటే ఢిల్లీ పరిణామాలు మొత్తం మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి అనేది మా నమ్మకం. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుందని కూడా మేము విశ్వసిస్తూ ఉంటాము.
ఇక్కడేమో Yes, రకరకాలుగా yes. వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ తరుణ్ చుక్కు ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం జరగాలి, బట్ ఆయన రాలేదంటున్నారు మరి ఆ సమావేశానికి. బట్ ఏదో కొంచెం No. బార్గెన్ విషయంలో ఎంపీలు 5 ప్లస్ ఎమ్మెల్యేలు 5, 9, 12 ఏదో అడుగుతున్నారని చెప్పి అంత దూరం వచ్చిందంటారా నెగోషియేషన్స్ వరకు పొత్తు అనేది? ఇంకా నాకు తెలిసింది ఇంతవరకు అంత అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే అవన్నీ ఎవరి కాళ్ళు ఊహాగానాలు చెప్తున్నారు. అంతవరకు జరిగాయని అనుకోవటం లేదు. ఎందుకంటే మాకు హైకమాండ్ ఇంతవరకు ఏం చెప్పింది అంటే, కాన్సంట్రేట్ ఆన్ లోకల్ ఇష్యూస్. ప్రభుత్వం వ్యతిరేకం ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, పార్టీని బలోపేతం చేయండి, పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళండి. తర్వాత ఎన్ని సీట్లలో అంటే 175 కాన్సన్ట్రేషన్ చేసి 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ల మీద ఫోకస్ చేసి శక్తి కేంద్రాలు, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్స్ దగ్గర నుంచి మన బూత్ మేనేజ్మెంట్ కీలకం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా. ఇవాళ మధ్యప్రదేశ్ లో థంపింగ్ మెజార్టీతో గెలిచామంటే, గుజరాత్ లో గెలిచామంటే, రాజస్థాన్ లో గెలిచామంటే, ఎక్కడ గెలిచినా మాకు బూత్ మేనేజ్మెంట్ కీలకంగా ఉంటుందండి. ఒక బూత్ ని 10 మంది యువకులతోటి నింపుతా ఉన్నాం అంటే, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ చేత పని చేయిస్తాం. ప్రతి ఓటర్ దగ్గరికి కేంద్ర ప్రభుత్వం చేసే పనిని ఏదైతే ప్రత్యక్షంగా ప్రజలకి లాభం చేకూరుతుందో, గ్యాస్ కానీ, ఇళ్ళు కానీ, మరుగుదొడ్లు కానీ, ఏదన్నా కానీ, సో రైతులకు ఇచ్చేటటువంటి మన 6,000 రూపాయలు కానీ, ఇవ ప్రత్యక్షంగా ఇవాళ రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాలను చెప్పడము, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడము, రాష్ట్రంలో కూడా ఒక బలమైన శక్తిగా బీజేపీ ఎదగాలని కేంద్రం కోరుకుంటుంది. రాష్ట్రం కూడా అదే పని చేస్తుంది. కానీ ఇక్కడ పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉనికి అనేది ఉంటుందంటారా? ఖచ్చితంగా చెప్పాం కదా మీకు. 98లోనే మేము అప్పుడే 3 సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాము. అమలాపురం కూడా 3 లక్షల ఓట్లు వచ్చాయి అప్పుడు. గెలవకపోయినా నరసాపురం కూడా 98లో మరి 3.5 లక్షల ఓట్లు అసలు రాబట్టగలిగాం. ఇవన్నీ అంటే రాజమండ్రి గెలిచాం ఇండిపెండెంట్ గా, కాకినాడ ఇండిపెండెంట్ గా గెలిచాం. సో ఇలా విశాఖపట్నాన్ని అద్భుతమైనటువంటి విజయాన్ని 2 సార్లు సాధించాం. సో నరసాపురంలో 2 సార్లు విజయం సాధించాం. కాబట్టి గెలుపు కాన్సన్ట్రేషన్ చేస్తే పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక టీడీపీ, జనసేన ఒక పక్కన, కాంగ్రెస్ ఒక పక్కన, మన వైఎస్ఆర్ పార్టీ ఒక పక్కన, బీజేపీ ఒక పక్కన 4 కార్నర్ కంటెస్ట్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా బీజేపీకి, నరేంద్ర మోడీకి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వైఎస్ఆర్ బీజేపీ, టీడీపీ బీజేపీ అని 2 మాత్రమే ఉన్నాయి. ఒరిజినల్ బీజేపీ అనేది తక్కువగా ఉంది అని అంటారు. దానికి ఏమంటారు? అలాంటిది ఏమన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీ కాదు, మన ఇది తెలుగుదేశం పార్టీ కాదు. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. దేశంలో ద పార్టీ విత్ డిఫరెన్స్ అనేటటువంటి దానిలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అది చెప్పడానికి ఏది బీజేపీని విమర్శించే వాళ్ళకి చేసే పని కానీ, బీజేపీలో అలాంటి దృక్కోణం కానీ, అలాంటి పనితనం కానీ ఉండదు. ఒకటే పార్టీ, ఒకటే మాట, ఒకటే బాట, అందరిది ఒకే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు. ఆంధ్రప్రదేశ్ లో సోమవీర్ రాజు ఉన్నప్పుడు ఒక రకంగా, పురంధరేశ్వరరావు ఉన్నప్పుడు ఇంకో రకంగా, ఆ తర్వాత మధ్యలో మారినటువంటి వాళ్ళు ఇంకొక రకంగా, ఇలా రకరకాలు వినిపిస్తున్నాయి కదా, ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు కదా. లేదు 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 సోమవీర్ రాజు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు, తెలుగుదేశం మీద విరుచుకుపడ్డాడు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మీద విరుచుకుపడుతున్నాం. సో అయితే పార్టీ లైన్ ఒకటే ఉంటుందండి. సో వీఆర్ సమాన దూరాన్ని తెలుగుదేశంతోనూ వైసీపీతోనూ సమదూరాన్ని పాటిస్తాం. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి బీజేపీ ఈ ఒక థర్డ్ ఫ్రంట్, ఒక ఎన్డీఏలో ఉన్నాం. బీజేపీ ఒక దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలోపేతం ఉంది. రాష్ట్రంలో కూడా బలమైనటువంటి శక్తిగా ఎదగాలనే తాపత్రయం, ఎదగాలనే కోరిక, ఎదగాలనే కసిగా పనిచేస్తుంది. ఉండొచ్చు సార్. కానీ చంద్రబాబు నాయుడు వైపు విష్ణు కుమార్ రాజు కానీ, లేదంటే కొంతమంది ఇప్పుడు సీఎం రమేష్ కానీ, లేదంటే ఆదినారాయణ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఏమో చంద్రబాబు నాయుడు కావాలి, ఆయనతో కలిసి వెళ్ళాలి అంటారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అని, లేదా ఇంకొకళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమో లేదు లేదు మనం జనసేన తోటి కలిసి వెళ్దాం అని అంటారు. అక్కడ పార్టీకి ఏకాభిప్రాయం లేనట్టు కనిపించట్లేదా సార్? జాతీయ ఇప్పుడు వ్యక్తులు ఎవరెవరు ఏ విధంగా మన ఆలోచన, అందరి వ్యక్తుల యొక్క అందరి ఆలోచన ఒకేలా ఉండదు. కానీ
సో వ్యక్తులు ఎలా ఉన్నా కానీ పార్టీ సమిష్టిగా నాయకత్వము ఒకటే. పార్టీ ఏం చెప్తే అది విష్ణుకుమారాజు అయినా నేనైనా ఎవరైనా సరే అదే పార్టీ యొక్క లైన్ మీద వెళ్తారు తప్పించి సొంత అభిప్రాయానికి విలువ ఉండదు. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అండి. అది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఫస్ట్ దేశం కోసం పనిచేయాలా, రెండు పార్టీ కోసం పనిచేయాలా, తర్వాత మన కోసం, లాస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేది మా సిద్ధాంతం.